కృంగినవారికి ఓదార్పునివ్వడం. ప్రియమైన సహోదర సహోదరీలారా, ఈరోజు మన దినవచనం 2 కొరింథీయులకు 1:4లో ఉంది. అది ఇలా చెబుతోంది: దేవుని నుండి పొందే ఓదార్పుతో ఓదార్చండి. ఈ వచనం మనందరికీ చాలా ముఖ్యమైన సందేశాన్ని అందిస్తోంది. జీవితంలో మనం కష్టాలు, సవాళ్లు ఎదుర్కొన్నప్పుడు మనందరికీ ఓదార్పు అవసరం. యెహోవా మనకు ఆ ఓదార్పునిస్తున్నాడు. కాని మనం యెహోవా నుండి ఓదార్పు పొందిన తర్వాత మనం ఏం చెయ్యాలి? ఆ ఓదార్పుని ఇతరులకు కూడా పంచాలి. మనం యెహోవాలా ఉండాలంటే ఇతరులను ఓదార్చే లక్షణాలను మనలో పెంచుకోవాలి. అవేమిటో మనం ఇప్పుడు చూద్దాం. మొదటిది సహానుభూతి. బైబిలులో సహానుభూతి గురించి అనేక చోట్ల చెప్పబడింది. ఇది కేవలం ఎదుటివారి బాధను అర్థం చేసుకోవడం మాత్రమే కాదు, వారి స్థానంలో నిలబడి ఆలోచించడం. బైబిలు ఇలా చెబుతోంది: ఒకరినొకరు ఓదార్చుకుంటూ ఉండాలి. 1 తెస్సలోనికయులకు 4:18. మనం మన సహోదరులు, సహోదరీల కష్టాలను అర్థం చేసుకుంటేనే మనం వారికి నిజమైన ఓదార్పుని ఇవ్వగలం. రెండోది సహోదర ప్రేమ. ఇది కేవలం మన సహోదరుల పట్ల ఉన్న ప్రేమ. ఈ ప్రేమ మనల్ని మన కష్ట సమయాల్లో ఒకరికొకరు తోడుగా ఉండేలా చేస్తుంది. ఒకరి పట్ల ఒకరు సహోదర ప్రేమను కలిగి ఉండండి. 1 పేతురు 3:8 అని బైబిలు ప్రోత్సహిస్తోంది. ఈ ప్రేమను కలిగి ఉండటం ద్వారా మనం కేవలం మాటలతోనే కాకుండా చేతలతో కూడా ఇతరులకు సహాయం చేయగలం. మూడోది కనికరం. కొలొస్సెయులకు 3:12లో బైబిలు మనల్ని కనికరాన్ని కలిగి ఉండండి అని ప్రోత్సహిస్తోంది. కనికరం అంటే ఎదుటివారి కష్టాలను చూసి జాలిపడడం. మనం ఈ లక్షణాలను పెంచుకుంటే అవి మన హృదయంలో పాతుకుపోతాయి. ఒకసారి అవి మన హృదయంలో నాటుకుంటే మనం కేవలం మాటలతోనే కాకుండా మన హృదయం నుండి వచ్చే ప్రేమానురాగంతో ఇతరులను ఓదార్చగలం. యేసు మనకు మత్తయి 12:34-35లో ఒక గొప్ప సూత్రాన్ని నేర్పించాడు. హృదయం నిండా ఏముంటే నోరు అదే మాట్లాడుతుంది. మంచి వ్యక్తి తన హృదయమనే మంచి ఖజానాలో నుండి మంచివాటిని బయటికి తెస్తాడు. మన హృదయంలో సహానుభూతి, సహోదర ప్రేమ, కనికరం ఉంటే మనం మాట్లాడే ప్రతి మాట కూడా ఓదార్పునిస్తుంది. మన సహోదరులు, సహోదరీలకు కష్టాలు వచ్చినప్పుడు మనం వారి కష్టాలను పూర్తిగా తొలగించలేకపోవచ్చు, కాని మనం వారిని ఓదార్చవచ్చు. ఆ ఓదార్పు వారికి యెహోవా ప్రేమను గుర్తుచేస్తుంది. మనం మన బ్రదర్ సిస్టర్స్ని ఓదార్చడం ద్వారా మనం వారిని ఎంతగా ప్రేమిస్తున్నామో చూపించే ఒక ముఖ్యమైన మార్గం. కాబట్టి ఈ రోజు నుండి మనమందరం ఒకరికొకరు ఓదార్పునివ్వడానికి కృషి చేద్దాం. మన హృదయాన్ని దయ, కనికరం,